హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు నాటుకోడి పులుసు తయారు చేస్తున్నానండి. అందుకోసం కావలసిన పదార్థాలు: టమోటా ముక్కలు, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలండి, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ తయారు చేసి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో మనకు తగినంత నూనె పోసుకోవాలండి. నాన్ వెజ్ కాబట్టి నూనె ఎక్కువగానే పడుతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న నూనె హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు వేసి మగ్గించాలండి. అవి మగ్గిన తర్వాత టమోటా ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు అన్నీ వేసి నీట్గా మగ్గించాలండి. నూనెలో అవి ఎంత బాగా మగ్గితే కూర మనకు అంత రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ అన్నీ మగ్గిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అందులోనే మగ్గించాలండి, మాడిపోకుండా. సిమ్ములో పెట్టి మగ్గించుకుంటే మాడిపోదండి, చక్కగా ఉంటుంది. మనము నాటుకోడిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా పోతుందండి. నీట్గా అది అంతా మగ్గిన తర్వాత అందులో వేసి మనము కలుపుకోవాలండి. ఆ తాలింపులోనే కావలసినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేశాను. తగినంత పసుపు వేసుకోవాలండి. నాన్ వెజ్లో పసుపు ఎక్కువగానే పడుతుంది, కారం కూడా బాగానే పడుతుందండి. నేను ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల కారం వేశాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కారం ఎక్కువ వేసుకోవాలి, లేదా తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువగానే వేసుకోండి. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ సిమ్ములో పెట్టి మగ్గించుకుంటే మాడిపోవండి. లేదంటే కారం మాడిపోయి మాడు వాసన వస్తుంది. మనము నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కలు ఇందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. వాటన్నిటికీ ఉప్పు, కారం చక్కగా పట్టే విధంగా కలుపుకోవాలండి. చాలాసేపు ఉడుకుతుందండి. ఒకవేళ మీరు టైం ఎక్కువగా పడుతుంది అనుకుంటే కుక్కర్లో వేసి ఒక 7-8 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగానే అయిపోతుందండి. పాత్రలో వేసి ఉడికించినామంటే టైం ఎక్కువగానే పడుతుంది కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగానే అయిపోతుందండి. నాటుకోడి అంత త్వరగా ఉడకదండి, కాబట్టి కుక్కర్లో ఉడికించుకుంటే బాగుంటుంది. ఇక్కడ వాటన్నింటికి ఉప్పు, కారం అన్నీ పట్టేంత విధంగా నేను నీట్గా కలిపానండి. కలిపిన తర్వాత పైన కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేసి మూత పెడితే ఒక 10 నిమిషాలు దీన్ని మగ్గిస్తే నూనెలో మగ్గించిన తర్వాత ఉప్పు, కారం అన్నీ ముక్కకు బాగా పడతాయండి. నూనెలో మగ్గించుకుంటే చాలా బాగుంటుంది కూర. ఉప్పు, కారం నీట్గా పడుతుందండి. అలా కలిపేసి వదిలేయాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయింది. నేను మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నాను. అంతా అలాగ కలిపిన తర్వాత ఇక్కడ నాకు నీట్గా పట్టిందండి ఉప్పు, కారం అంతా ముక్కకు. మనం ఇక్కడ తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువగానే పడుతుందండి. పులుసు కాబట్టి ఇది కొంచెం మనకు గ్రేవీ టైప్ లేకుండా నాటుకోడిని పులుసు మాదిరి చేసుకుంటే నీట్గా ఉంటుంది. రాగి సంగట్లోకి, జొన్న రొట్టెలోకి, వైట్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి నాటుకోడి పులుసు. నీళ్ళు నాకు ఇక్కడ ఎక్కువగానే పడుతున్నాయి, నేను ఎక్కువగానే పోసుకున్నాను. కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే త్వరగానే అయిపోతుంది. నేను ఇక్కడ పాత్రలోనే ఉడికించానండి. నాకు టైం ఎక్కువగానే ఉండింది కాబట్టి నేను ఇక్కడ పాత్రలోనే ఉడికించినాను. చక్కగా మధ్యలో ఒకసారి అలా కలిపేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మూత పెడితే ఉడికిపోతుందండి. వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
మీరు కూడా నాటుకోడి పులుసు ఏ విధంగా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అది దగ్గర పడుతుంది అనే సమయాన నేను ఇక్కడ కొబ్బరి పొడి వేశానండి, మిరియాల పొడి వేశాను. మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ యాడ్ అవుతుంది, కూర కమ్మగా ఉంటుందండి. ఇక్కడ నేనేమీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వాడడం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన నాటుకోడి పులుసును తయారు చేస్తున్నానండి. చాలా చక్కగా ఉంటుంది, అందరూ ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ట్రై చేయండి. నా వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ధనియాల పొడి వేశానండి. జొన్న పిండి వేస్తే కూర చిక్కదనంగా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, వీడియో ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.